ఆ విధమైనటువంటి ఆత్మనిష్ఠలో ఉండలేక జీవులు తమ పూర్ణత్వమును గ్రహించలేక తమ అనంతత్వమును గుర్తించక అజ్ఞానము వలన దేహతాదాత్మ్యం చెంది తమను అల్పులైన జీవులుగా భావించి కర్తృత్వ భావముతో కర్మలు చేయుట వలన బద్ధులగుచున్నారు. ఇంత స్పష్టముగా బొల్లగుద్ది చెప్పుచున్నారు పరమాత్మ. మానవ జన్మ ఎత్తిన నీకు జన్మ యొక్క లక్ష్యము పరమార్థము ఆత్మజ్ఞానము పొందుటయే, వేరు కర్తవ్యము లేదు. దీనినే నర్మగర్భంగా చివరి అధ్యాయంలో కూడా పరమాత్మ మళ్ళీ ఉద్ఘోషించినారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ ధర్మాలు ఆ ధర్మాలు అనేవి చాలా ఉంటాయి అర్జున. అయితే నీ ప్రధాన ధర్మం జీవిత లక్ష్యం ఏమిటి అంటే నన్ను పొందటమే. కాబట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య, నీ ధర్మాలన్నిటినీ నువ్వు వదిలేసినా సరే మామేకం శరణం వ్రజ, నన్ను పొందటమే జీవిత పరమార్థంగా పరమలక్ష్యంగా పెట్టుకుని నువ్వు ఆ జ్ఞాన సముపార్జన చేయగలిగితే, ఆత్మనిష్టలో ఉండగలిగితే నీకు నీ ధర్మాలు పరిత్యజించటం వలన కలిగిన పాపములనన్నిటి నుండి నీకు నేను మోక్షమునిచ్చెదను అని స్పష్టము చేసినారు. ఇంకా ఏం చెప్పారు స్వామి? ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం సపశ్యతి. సకల ప్రకారములుగా కర్మలనియు ప్రకృతిచే మాత్రమే చేయబడుతున్నవనియు, తాను కర్త కాదనియు ఎవడు దర్శిస్తున్నాడో వాడే యథార్థముగా దర్శిస్తున్నాడు. ఈ విధముగా నేను కర్తను కాదు అని తెలుసుకున్నటయే అహంకార నిర్మూలనకు సులభోపాయము. అంటే ఆత్మగా నీవు అకర్తవు. అందుకనే యుక్తో మన్యేత తత్వవిత్తు అయిన వాడు నేను జడమగు దేహమును కాదు చైతన్యవంతమైన ఆత్మస్వరూపమును అని తెలుసుకున్నవాడే తన్ను అకర్తగా భావించగలడు. ఇక్కడ మనకి ఒక సందేహం వచ్చే అవకాశం ఉంది. దేహము, ఇంద్రియములు, మనస్సు అనేవి అపరా ప్రకృతి, జడము, స్వతహాగా నిష్క్రియము. పరాప్రకృతి అంటే ఆత్మ లేక పరమాత్మ యొక్క చైతన్య శక్తియే దీనికి ఆధారము. ఈ ప్రకృతియుతమైన దేహాదులు స్వతహాగా కర్మలు చేయలేవు. పరాప్రకృతి లేక ఆత్మ లేక పరమాత్మ అకర్త. పరమాత్మకు కర్మ చేయవలసిన అవసరమే లేదు. మరి కర్త ఎవరు అనే సందేహం వస్తుంది. దీనికి సమాధానం మన అద్వైత సిద్ధాంతానికి ఆదిశంకర్లు ప్రతిష్ఠించినటువంటి మూలస్తంభమైన మహావాక్యం బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. అజ్ఞానము వలన నిన్ను నీవు దేహాత్మ బుద్ధితో ఒక వ్యక్తి అనుకోవడం వలన నీకంటే భిన్నంగా జగత్తు సత్యముగా కనిపించుతున్నది. జ్ఞానదృష్టితో చూసిన ఎడల జగత్తు మిథ్యా, జగత్తు కూడా బ్రహ్మమే. అజ్ఞానము వలన జగత్తు వలె కనిపించుతున్నది. జీవో బ్రహ్మైవ నాపరః. జీవుడు కూడా బ్రహ్మమే, నీవు కూడా బ్రహ్మమే, జగత్తును బ్రహ్మమే. బ్రహ్మము తప్ప రెండవది లేదు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. అజ్ఞానము వలన నువ్వు ఒక వ్యక్తివిగను, ఇది జగత్తుగను, జగత్ వ్యాపారము జరుగుతున్నట్లుగాను
కనిపించుచున్నది. యథార్థముగా పరమార్థికముగా ఏమియూ జరుగుటలేదు. న నిరోధో న చోత్పత్తి న బద్ధో న సాధక న ముముక్షుర్వై న ముక్త ఇత్యేష పరమార్థత. గౌడపాద మహాత్ములు వారు చెప్పినటువంటి మాండూక్యోపనిషత్తు కారిగా మనకి సందర్భానుసారంగా అవగాహన చేసుకోవడానికి అవసరం. ఉత్పత్తి లేదు, సృష్టి లేదు, స్థితి లేదు, లయము లేదు, బద్ధుడు లేడు, ముక్తుడు లేడు, సాధన లేదు, ముముక్షువు లేదు. పారమార్థికంగా చూస్తే ఉన్నది బ్రహ్మమే. అంతా బాగానే ఉందండి. ఆదిశంకరులు బోధించింది అద్వైతమే, ప్రతిష్ఠించింది. రమణ భగవాన్ జీవించింది అద్వైత మార్గం. బ్రహ్మం అమ్మ, మన అమ్మ జీవిస్తున్నది, బోధిస్తున్నది అద్వైత మార్గం. మరి ఈ అద్వైతమే సత్యము, ఈ జగత్తంతా మిథ్య, బ్రహ్మము తప్ప రెండవది లేదు అనే ఈ అద్వైత సిద్ధాంతానికి, ఈ సిద్ధాంతంలో మన విశ్వాసం దృఢపడడానికి చరిత్రలో ఏమైనా ఆధారం ఉందా అంటే ఉన్నది. ఆదిశంకరుల జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన ఒకటి, అది మనం రేపు చెప్పుకుందాం. బ్రహ్మార్పణం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాతా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురుపరంపరాం. శంకర సాక్షాత్ అని అపర శంకరులుగా కొనియాడబడుతున్న ఆదిశంకరుల జీవితంలో జరిగిన ఒక అద్భుత సంఘటన మనం ఈరోజు స్మరించుకుందాం. ఆ మహానుభావుడు 5వ సంవత్సరమున గురుకులమున ప్రవేశించి సమస్త వేదశాస్త్ర పారంగతుడై 12 ఏళ్ల వయసులో సన్యాసం స్వీకరించి అంత చిన్న వయసులోనే శిష్యులను తయారు చేసి సనాతన ధర్మస్థాపన కోసం తూర్పు నుండి పశ్చిమానికి, కేరళ నుండి సరాసరి బదరీనాథ్కి, అలా భారతదేశం నలుమూలలా పర్యటించి 72 పాషండ మతాలని ఖండించి సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్ఠించి కాశ్మీరులోని సర్వజ్ఞ పీఠం అధిరోహించినారు. 16వ ఏట బదరికాశ్రమమున ప్రస్థానత్రయమనబడు బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీతలకు అద్వైత భాష్యములు రచించి సాక్షాత్ వేదవ్యాసులు వారి అభినందనలు, ఆశీర్వచనములు పొందినారు. అద్వైత సిద్ధాంతం సులభంగా అర్థమగుట కొరకు ప్రస్థానత్రయ భాష్యములేగాక శంకరులు వివేక చూడామణి, ఆత్మబోధ, అపరోక్షానుభూతి, ఉపదేశ సాహస్రి, దక్షిణావర్తి స్తోత్రము, నిర్వాణ షట్కము, దశశ్లోకి, శతశ్లోకి, ఏకశ్లోకి వంటి అనేక ప్రకరణ గ్రంథములు రచించి జిజ్ఞాసు లోకమునకు ఎనలేని ఉపకారము వనరించినారు. ఇవిగాక జనులలో ఆస్తికత్వము, భక్తిభావము పెంపొందించుట కొరకు భక్తిభావగర్భితమైన అనేక దేవతా స్తోత్రములు, విష్ణు సహస్రనామమునకు భాష్యము రాసినారు. సనాతన ధర్మ సుస్థిరత మరియు ప్రచారం కోసం భారతదేశం నలుదిశలా 4 పీఠములు స్థాపించినారు. తూర్పున పూరి, దక్షిణమున శృంగేరి, పశ్చిమమున ద్వారక, ఉత్తరమున బద్రీనాథ్ క్షేత్రములలో ఆ 4 పీఠములు స్థాపించినారు. ఆ మహాపురుషుడు శిష్యులతో కలిసి ఒకసారి తమిళనాడులోని తిరువుడై మరుదూర్ లేక మధ్యార్జునము అనే శివక్షేత్రమునకు వేంచేసినారు. అక్కడ కొలువై ఉన్న శివుడు బృహత్ సుందర కుచాంబా సమేత శ్రీ మహాలింగేశ్వర స్వామి అని పిలువబడుచున్నారు. ఆదిశంకర్లు ఈ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు ద్వైతాద్వైత చర్చ జరిగింది. ఆదిశంకర్లు తన అద్వైత సిద్ధాంతాన్ని సహేతుకంగా ప్రతిపాదించినారు. తరువాత శంకరులు శ్రీ మహాలింగేశ్వర స్వామిని అర్చించి మనందరి కోసం ప్రార్థించినారు. అద్వైతము సత్యమేనా అని ఆ పరమేశ్వరుని ప్రశ్నించినారు. అప్పుడు ఆ శివలింగము నుండి సదాశివుడు ప్రకటమై చేతులు పైకెత్తి అభయహస్తములు చూపిస్తూ సత్యమద్వైతమేవ
సత్యమద్వైతమేవ అని 3 సార్లు ఉచ్చైస్వరమును ప్రకటించి అంతర్ధానముందిరి. ఆ తరువాతి కాలంలో 1963లో ఈ క్షేత్రములో కంచి పీఠం ఒకటి స్థాపించబడెను. ఆ మఠంలో పరమాచార్య నడిచే దేవుడు అని కొనియాడబడుచున్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఒక శిలాఫలకమును ప్రతిష్ఠించరి. ఆ ఫలకముపై ఆదిశంకరుల ఈ పవిత్ర ఘట్టాన్ని చెక్కించరి. ఆదిశంకరుల విగ్రహమును పాదుకలను కూడా మఠములో ప్రతిష్ఠించరి. ఆ రోజున ఆదిశంకరులు వ్రాసిన భాష్యముల నుండి ప్రకరణ గ్రంథముల నుండి 108 అద్వైత వాక్యములను స్వీకరించి ఆ 108 వాక్యాలతో 108 శాలువాలతో ఆదిశంకరుల పాదుకలకు అర్చన జరుపబడెను. ఆ 108 శాలువాలను శంకర భాష్య అధ్యయనం చేసే పండితులకు ప్రసాదముగా పంచబడెను. ఈ ఘట్టము యొక్క వివరములన్నీ కూడా ఒక శిలాఫలకముపై చెక్కించబడినవి. ఈ క్షేత్రము, ఈ మధ్యార్జునం అనే క్షేత్రము కుంభకోణమునకు 10 కిలోమీటర్ల దూరములో ఉన్నది. ఆ శిలాఫలకముపై ఎక్కించబడిన విషయం ఇలా ఉన్నది. శ్రీ మధ్యార్జున క్షేత్రే సత్యమద్వైతం ఇది పరమేశ్వర ఘోషణాఢ్యే ప్రతిష్టాపితయోః శ్రీ భగవత్పాద చరణారవిందయోః అష్టోత్తర శతరాంక్వ కంబలైరర్చనే మహాపండితేరుద్ఘోషితాః శ్రీ భగవత్పాద శ్రీమన్ముఖాంబుజ నిస్సృత భాష్యాదుద్ధృత బ్రహ్మాద్వయైక పరాయణ అష్టోత్తర శత నమస్కారాంత సూక్తయః. ఈ క్షేత్రములో సత్యమద్వైతం అని 3 సార్లు ఆ పరమేశ్వరుడి చేత ప్రకటింపబడిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ శంకర భగవత్పాదుల యొక్క పాదుకలకు శంకరుల భాష్యవాక్యములను ప్రకరణ గ్రంథంలోని వాక్యములను 108 వాక్యములతో ఆ పాదుకలకు 108 శాలువాలతో అర్చన చేయబడినది. అపర శంకరులైన ఆ మహనీయుని పవిత్ర ఘంటము నుండి జాలువారిన అద్వైత భావ గర్భిత మహావాక్య తుల్య సంస్కృత పద సంపుటీకరణములలో కొన్ని వాక్యములు మనము కూడా ఉచ్చరించి ఆ వాక్యముల యొక్క లక్ష్యార్థమైన ఆత్మానుభూతిని పొందే ప్రయత్నం చేద్దాం. ఈ వాక్యాలన్నీ కూడా శంకరుల భాష్య గ్రంథముల నుండి ప్రకరణ గ్రంథముల నుండి స్వీకరించబడినవి. ఆ వాక్యములు ఇలా ఉన్నాయి. సర్వదా సమైకరసమద్వైతం అభయం ఆత్మతత్వం బ్రహ్మైవ స్మః. బృహదారణ్యకోపనిషత్ భాష్యంలో ఉంది. మనము ఎల్లప్పుడూ అభయప్రదం అద్వయం సమరసము అయిన ఆత్మతత్వమయ బ్రహ్మమే అయి ఉన్నాము. తరువాత సర్వాత్మైక భావమద్వైతమాపన్నాః సంతః బ్రహ్మైవ భవంతి. ఇది కేనోపనిషద్ భాష్యంలోని అర్థమేమిటి? సర్వాత్మైక్య భావన పొందిన మహాత్ములు బ్రహ్మమే అగుదురు. 3 అద్వయే శివే శాంతే సర్వే ఏకీభవంతి. ముండకోపనిషత్తు భాష్యంలోనిది. అద్వైతములో శుభము, శాంతము, ఆనందము అన్నీ ఒకటైపోతాయి. 4 విద్యయా స్వాభావిక పరిపూర్ణ ఏక ఆనంద అద్వైతో భవతి. వేదాంత విద్య వలన స్వరూప జ్ఞానము కలిగి ఏకత్వము, పరిపూర్ణము, ఆనందము అనుభవములోనికి వచ్చును. అద్వైత సిద్ధి కలుగును. 5 అద్వైతమేవ సత్యం త్వం విద్ధి. ఈ వాక్యం తత్వోపదేశంలోనిది.
అర్థం ఏమిటంటే అద్వైతమే పరమసత్యము తెలుసుకో. 6 అద్వితీయే పరేతత్వే నిర్విశేషే భిదాకుతః వివేక చూడమని. అర్థం నిర్విశేష అద్వైత పరతత్వంలో భేదమెట్లు పొసగును. 7వ వాక్యం సర్వవ్యాపకో ఏవాత్మా జగతః ఒకే ఆత్మ సర్వవ్యాపకమై ఉన్నది. 8 అవిద్యాకృతే భేదభావే ప్రవినాశితే ఇదమేకమద్వైతం అజ్ఞానము లేక అవిద్య వలన కలిగిన భేదభావం తొలగగానే అద్వైతానుభూతి ప్రకాశించును. 10 సర్వద్వైతోపశమత్వాదేవ శివః ద్వైతభావ ఉపశమమే శుభప్రదమో. 11 ద్వైతంనో సహతే శృతి వివేక చూడామణి. శృతి ద్వైతమును సమ్మతించదు. 12 బ్రహ్మానందం పరమద్వైతం శుద్ధం బుద్ధం తత్వమసిత్వం. ఇది సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహములోనిది. అర్థమేమిటంటే నీది పరమాద్వైత శుద్ధ బుద్ధ బ్రహ్మానంద స్వరూపము. 13 అద్వైతమేవ సత్యం తస్మిన్ ద్వైతం న సత్యమధ్యస్థం. స్వాత్మ నిరూపణములోనిది ఇది. అర్థం అద్వైతమే సత్యము. రజ్జువుపైన సర్పము వలె ద్వైతము ఆరోపించబడినదే గాని సత్యము కాదు. 14 కిం పారమార్థిక స్యాత్ అద్వైతం. ఇది ప్రశ్నోత్తర రత్నమాలికలోనిది. పారమార్థిక సత్యమేమి అద్వైతమే. 15 సుఖచిదఖండ విబోధమద్వితీయం. ఇది మాయా పంచకంలోనిది. అర్థమేమిటంటే అద్వితీయ బ్రహ్మము అఖండ జ్ఞాన ఆనంద చైతన్యము. 16 అద్వైతం పరమానందం బ్రహ్మైవ అస్మీతి భావయేత్. నేను పరమానందమయమైన అద్వైత పరబ్రహ్మమును అని భావించవలెను. ఈ విధమైనటువంటి వాక్యాలతో ఆదిశంకరుల పాదపూజ జరిగి 108 నామాలతో 108 శాలువాలతో ఆ శాలువాలు వేదాంత విద్యార్థులకి ప్రసాదముగా పంచబడినవి. ఈ విధంగా అమ్మ బోధిస్తున్నటువంటి మనం అనుసరిస్తున్నటువంటి మహోత్కృష్టమైన అద్వైత మార్గంలో జగత్తును మిథ్యగాను ఆత్మను అకర్తగాను గ్రహించి అహంను త్యజించి ఆత్మ అనుభూతి పొందవలెను. ఇదంతా మనం అష్టావక్రుల వారి వాక్యం యదా నాహం తదా మోక్షో యదాహం బంధనం తదే అనే వాక్యమునకు చెప్పుకుంటున్న భాష్యము. బ్రహ్మార్పణం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం ఆదా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురుపరంపరాం. యదా నాహం తదా మోక్షో యదాహం బంధనం తదా అనేటువంటి అష్టావక్రులు బోధించిన మహావాక్యాన్ని మనం కూలంకషంగా అధ్యయనం చేస్తున్నాం. యదా నాహం తదా మోక్షో అహము లేకపోవుటయే మోక్షము. యదాహం బంధనం తదా అహంకారముండుటయే బంధనం. 3 మాటల్లో ఈ బంధమోక్ష వ్యవస్థని స్పష్టంగా వివరించేశారు అష్టావక్రులు. ఈ యదా నాహం అనే స్థితిని ఎలా పొందాలి, ఈ హంని ఎలా నిర్మూలించాలి అనే అంశాన్ని మనం అధ్యయనం చేస్తూ ఇప్పటివరకు భావాన్ని పరిత్యజించటం ద్వారా కర్తృత్వ భావాన్ని పరిత్యజించటం ద్వారా అహంకార నిర్మూలనం అనేది ఎలా జరుగుతుందో మనం దానికి శాస్త్రంలో ఎటువంటి ఉపాయాలు చెప్పబడ్డాయో ఇప్పటివరకు అధ్యయనం చేశాం. ఈ అహంకారం తీసుకునేటువంటి ఇంకొక రూపం ఏంటంటే త్రిగుణములు. ఏదో ఒక రూపంలో ఆ అహంకారం వ్యక్తమయ్యి మనకి మన ఆత్మజ్ఞానానికి అవరోధంగా నిలుస్తూ ఉంటుంది.
నేను చేస్తున్నాను అనే ఈ కర్తృత్వ భావన, దానికి ఒక అవకాశం, ఒక ఆచ్ఛాదన. ఇంకొక ఆచ్ఛాదన, రూపము, అవకాశము ఏమిటి? త్రిగుణముల రూపంలో జీవుణ్ణి బంధించటం. కాబట్టి ఈ త్రిగుణములంటే ఏమిటి, వాటి తత్వం ఏమిటి, ఎలా జీవుణ్ణి బంధిస్తాయి, ఈ త్రిగుణాలని అధిగమించాలంటే ఉపాయాలు ఏమిటి అనేది మనం అధ్యయనం చేయకపోతే ఈ అహంకార నిర్మూలన అనేటువంటి ఈ అంశం, ఈ ప్రధానమైనటువంటి సాధన అంశం మనం అసంపూర్తిగా వదిలేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ త్రిగుణాలని, వాటి తత్వాన్ని, గుణాతీతం అయ్యే ఉపాయాన్ని శాస్త్రం చెప్పిన విధంగా మనం అధ్యయనం చేద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ ఈ సందర్భంలో ఏం చెప్పారు? దైవీశేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతి మాయామై తాం తరంతితే. ఈ అష్టావక్రుడు చెప్పిన ఈ వాక్యము యొక్క భావము, ఈ శ్లోకము యొక్క భావము ఒక్కటే. దైవీశేషా గుణమయీ మమ మాయా దురత్యయ. సత్వరజస్తమో గుణములతో కూడియున్న యొక్క మాయా దాట శక్యముగానిది అర్జున. ఎవరైతే నన్ను మాత్రమే శరణు జొచ్చెదరో వారే ఈ మాయను దాటెదరు. ఎవరైతే నన్ను మాత్రమే శరణు జొచ్చెదరో అంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. త్రిగుణాత్మకమైన మాయ యొక్క వ్యక్త స్వరూపమే అహంకారము. ఈ అహంకారానికి దేహాత్మ బుద్ధికి లోబడితే మాయావశుడై పీడింపబడతాడు. ఈ గుణాలకి అతీతమైన ఆత్మ వైపు తిరిగి ఆత్మనిష్టలో ఉంటే మాయను దాటగలుగుతాడు. అహంకారం అనేది త్రిగుణాత్మకం, ఆత్మ గుణాతీతం. దీన్నే ఈ త్రిగుణాత్మకాన్నేమో యదాహం అన్నారు అష్టావక్రులు. అహంతో కూడి ఉండటం. ఈ గుణాతీతావస్థని, ఆత్మస్వరూపాన్ని యదా నాహం అన్నారు. అహంకార రహిత స్థితి అన్నారు. ఈ అహంకార రహిత స్థితి నుంచి, ఈ త్రిగుణాత్మక స్థితి నుంచి ఆత్మస్థితికి, గుణాతీత స్థితికి చేరాలంటే శాస్త్రము చెప్పిన ఉపాయములేమి? ఈ త్రిగుణాల విషయంలో గీతాచార్యులు త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున అని ఉపదేశించినారు. వేదవిహితములైనటువంటి కర్మలన్నీ కూడా త్రిగుణాత్మకములై ఉంటాయి. స్వర్గాది భోగములు పొందటానికి దోహదపడేవిగా ఉంటాయి. కానీ నువ్వు నిస్త్రైగుణ్యో భవార్జున, నువ్వు గుణాతీతుడివి కావలెను. వాటి వలన బంధింపబడకుము, వాటి యందు ఆసక్తి కలిగి ఉండకుము. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. అర్జున, ప్రకృతి నుండి పుట్టిన సత్వరజస్తమో గుణములు నాశనము లేనట్టి క్షేత్రజ్ఞుని దేహాత్మబుద్ధితో, అంటే దేహమే నేను అనే భావనతో బంధించుచున్నవి. అంటే ఆత్మకి దేహాత్మ బుద్ధి అనేది ఆవరణను కల్పించుచున్నవి. ఈ శ్లోకంలో స్వామివారు ఈ దేహాత్మ బుద్ధికి మూల కారణము త్రిగుణములు అని స్పష్టము చేసినారు. ఈ త్రిగుణాల్లో రజోగుణం, తమోగుణం
అనే వాటి యొక్క లక్షణములు, కామం, క్రోధం, నిద్ర, ఆలస్యం, బద్ధకం, ఇవన్నీ అవరోధాలని సాధనలో ప్రారంభంలో ఉన్నవారికి కూడా జనులందరికీ తెలిసిపోతుంది, తెలిసిన విషయమే. ఈ సాధన సామాగ్రి అయినటువంటి వివేకము, వైరాగ్యము, సమాధి, షట్క సంపత్తి, ఇవన్నీ కూడా ఈ రజోగుణ తమోగుణ నిర్మూలనమే ప్రధానంగా సాధనల్ని మనకి ఉపాయాల్ని ఉపదేశిస్తాయి. అయితే ఈ సత్వగుణం అనేది చాలా మంచిది, అది ఉండవలసిన గుణము. వాడు చాలా సాత్వికుడు, చాలా మంచివాడు అనుకుంటూ ఉంటాం. సత్వగుణం వలన మనకి కలిగే, మన జ్ఞానానికి కలిగే ఇబ్బంది ఏమీ లేదు. జ్ఞాన సముపార్జనకి అది దోహదం చేస్తుంది అనే అభిప్రాయంలో ఉంటాం. ఈ విషయంలో గీతాచార్యులు ఏం చెప్తున్నారు? తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘా. పాపరహితుడు అయిన అర్జున, ఆ 3 గుణములలో ఒకటైన సత్వగుణం నిర్మలమైనది, స్వచ్ఛమైనది, బుద్ధిని ప్రకాశింపజేయునది, ఎట్టి ఉపద్రవములు కలిగించనిది అయినప్పటికీ సుఖమునందలి ఆసక్తి ద్వారా, జ్ఞానమునందలి ఆసక్తి ద్వారా అది జీవుని బంధించును. మామూలు సామాన్య జనులు, జిజ్ఞాసులు, సాధకులు అందరిలో మనం ఈ లక్షణాలని చూస్తూ ఉంటాం. ఈ సత్వగుణంతో ఉన్నటువంటి, సత్వగుణం ఎందు ఉన్న అభిమానాన్ని మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా సాధకుల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళలో కూడా నేను సుఖముగా ఉన్నాను, పిల్లలందరూ బాగా సెటిల్ అయిపోయారు, ఆర్థికంగా ఎట్టి ఇబ్బందులు లేవు, విజయవాడలో 2 అపార్ట్మెంట్లు, హైదరాబాద్లో 2 అపార్ట్మెంట్లు ఉన్నాయి, రెంట్లే అమౌంట్లే బోల్డ్ ఆదాయం వస్తుంది, నేను పిల్లల మీద ఆధారపడి లేను, వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోను, పిల్లలు కూడా చాలా బుద్ధిమంతులు. ఈ రకమైనటువంటి అభిమానం, దేహాభిమానం అన్నీ మంచి లక్షణాలే అయినప్పటికీ నిన్ను దేహాత్మబుద్ధితో బంధించే లక్షణములే. ఇది సుఖ సంగం, జ్ఞాన సంగము, జ్ఞానముతో సంగము, జ్ఞానముయందు అభిమానము, జ్ఞానముయందు ఆసక్తి, ప్రాపంచిక జ్ఞానం కానీ ఆధ్యాత్మిక జ్ఞానం కానీ ఈ రెండిటితోనూ ఉన్న బంధం కూడా ఆసక్తి, సంగము, అది బంధకారకమే. నేను పండితుడననే అభిప్రాయము, ఫిజిక్సు, కెమిస్ట్రీ ఇలాంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి సబ్జెక్టుల్లో కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రంలో కానీ నేను ఫిజిక్స్లో డాక్టరేట్ చేశాను, లేదు నాకు ప్రస్తుత ప్రపంచ పరిస్థితులన్నీ కూడా నేను అధ్యయనం చేస్తూ ఉంటాను, నేను MD/DM FRCSని, భగవద్గీత 5 రకాల వ్యాఖ్యానాలు చదివాను, 3 అధ్యాయాల శ్లోకాలు నాకు కంఠస్థం, ఈ 4 స్వామీజీల ప్రసంగాలు కూడా నేను విన్నాను, నాకు విషయం అంతా తెలిసింది, జ్ఞానిని అనే పదాలు వాడకపోయినా నేను జ్ఞానిని అనే అభిప్రాయంలో ఉంటాడు.
ఇది జ్ఞాన సంఘం. ఇది కూడా జీవుని బంధించును. ఈ లక్షణాలన్నీ మంచివే గాని ఇవి ఆత్మకి సంబంధించినవి కావు, దేహానికి మనసుకి సంబంధించినవి. ఆత్మ పూర్ణము, సర్వవ్యాపకము, నిత్యము, నిర్గుణము, నిరాకారము, నిర్వికల్పము, నిరంజనము, సచ్చిదానందము, జ్ఞానాజ్ఞానములకు అతీతము, జ్ఞాత్ర జ్ఞేయ జ్ఞానములని త్రిపుటి రహిత స్థితి. అది అద్వితీయము. ఆ ఆత్మకు ఈ ప్రాపంచిక జ్ఞానం కానీ ఆధ్యాత్మిక జ్ఞానం కానీ అవసరం లేదు. ఆత్మ నిష్ఠలో ఉన్నవాడికి, ఆత్మతో తాదాత్మ్యం చెందిన వాడికి ఏ శాస్త్రాధ్యయనము, ధ్యానము, సాధన అవసరం లేదు. ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఏది పొందవలసిన అవసరం లేదు. దేహ తాదాత్మ్యం ఉన్నవాడికే దాన్ని వదిలించుకోవడం కోసం ఈ సాధన అంతా. కాబట్టి ఈ సత్వగుణం కూడా బంధకారకమే అంటున్నారు గీతాచార్యులు. ఈ విషయంలో మనని జనకుడు, అష్టావక్రుడు ఇరువురు మనని హెచ్చరించియే ఉన్నారు. అది ప్రధానంగా ఈ సత్వగుణ విషయంలోనే. జనకుడు ఏమన్నారు? నాహం దేహో నమే దేహ జీవో నాహమహం హిచిత్ అయమేవ హిమే బంధ ఆసీద్యా జీవితే స్పృహ. గురుదేవా, నేను శరీరం కాదు, నాకు శరీరము లేదు, నేను జీవుడిని కాదు, చైతన్య స్వరూపమును. అయినప్పటికీ జీవించి ఉండాలనే ఆసక్తి నన్ను కట్టివేయుచున్నది. అంటే జనకుడు సాధకులను ఉద్దేశించి చెప్పినటువంటి మాట. జనకుడు ఆత్మనిష్టలోనే ఉండే మన కోసం, జిజ్ఞాసుల కోసం తెలియబరిచినటువంటి ఒక ప్రధాన అంశం ఇది. అహంకార త్యాగం అనేది ఏ విధంగా సాధకులుగా అడ్డుపడుతుందో దాన్ని ప్రధానంగా ఎత్తి చూపుతున్నారు జనకులు. అష్టావక్రుడు ఏమని హెచ్చరించారు? ఇహాముత్ర విరక్తస్య నిత్యానిత్య వివేకినః ఆశ్చర్యం మోక్షకామస్య మోక్షాదేవ విభీషిక. కనుక ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇహపరలోక సుఖాలందు విరక్తుడై నిత్యానిత్య వివేకం కూడా కలిగి ఉండి మోక్షం కావాలి అని కోరుకునేవాళ్ళు కూడా మోక్షం అంటే భయపడతారు అంటున్నారు అష్టావక్రులు. ఇక్కడ ఈ దేహాత్మబుద్ధిలో ఉన్నటువంటి ఈ ఆఖరి దశలో ఆ హృదయ గ్రంథి, ఆ ముడి విప్పటంలో ఆ చివరి క్లేశం ఏదైతే ఉందో దాన్ని అధిగమించటంలో సాధకుడు భయపడుతూ ఉంటాడు. నేనుండి కదా మోక్షాన్ని అనుభవించవలసింది, ఇంత జ్ఞాన సముపార్జన చేశాను, శ్రవణ మరణ నిధిధ్యాసలు చేశాను, చక్కటి శాస్త్రజ్ఞాన సముపార్జన చేశాను, విషయం తెలిసింది, ఇదే కదా మోక్షం అంటే అనే అభిప్రాయంలో ఉంటాం ఒక రకమైతే, ఆ దేహాత్మభావాన్ని, ఆ నేనుని త్యాగం చేయలేక, వదులుకోవటం ఇష్టం లేక, నేనుండి మోక్షాన్ని పొందుతాను అనే అభిప్రాయంలో ఉండటం వలన ఆ మోక్షం
అనేదానికి సంకోచిస్తూ ఉంటారు సాధకులు. మోక్షం అనుభవించడానికి నేను ఉండాలి కదా అనుకుంటాడు. ఈ సందర్భంలో గీతాచార్యులు ఏమంటున్నారు? నేను ఉండాలి కదా అనుకునేదంతా ఈ సత్వగుణము యొక్క ప్రభావం, మాయ. ఈ మాయ గురించి గీతాచార్యులు ఏమంటున్నారు? ఊర్ధ్వం గచ్చతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణ వృత్తిస్థ అధో గచ్చంతి తామసాః. సత్వగుణం నందు స్థిరముగానున్నవారు ఊర్ధ్వలోకమును అంటే స్వర్గాది లోకములను, రజోగుణ ప్రధానులు మధ్యమం అంటే మానవలోకమును పొందెదరు, తమోగుణ ప్రధానులు అధోలోకమును పొందెదరు అంటే పశుపక్ష్యాదులు క్రిమికీటకాది జన్మలు పొందెదరు. కాబట్టి సత్వగుణం వలన అక్కడ వరకు వచ్చి నువ్వు ఆగిపోతే నువ్వు మహా పొందితే ఏం పొందగలవు? స్వర్గాది లోకములు పొందగలవు, పుణ్యలోకములు పొందగలవు. ఈ స్వర్గాది పుణ్యలోకాల గురించి స్వామి ఏమంటున్నారు? గీతాచార్యులు క్షీణే పుణ్యే మనుష్యలోకం విశంతి. పుణ్యము క్షయమవగానే మర్త్యలోకమున ప్రవేశించవలసినదే. ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఓ అర్జున, బ్రహ్మలోకముతో సహా ఏ లోకానికి వెళ్ళినా నీవు తిరిగి రావలసిందే, మళ్లీ పుట్టవలసిందే. నన్ను పొందిన వారికి మరల పుట్టుక లేదు. నన్ను పొందుట అంటే అహము నిర్మూలించుట, ఆత్మనిష్టలో స్థిరుడవుట, సత్వగుణముతో సహా గుణములన్నిటినీ అధిగమించి గుణాతీత అవస్థను పొందుట. ఆ గుణాతీత అవస్థ ఎలా ఉంటుంది? ఆ గుణాతీత అవస్థని ఎలా పొందాలి? దానికి శాస్త్రములో ఏ ఉపాయాలు చెప్పబడి ఉన్నాయి అనేది రేపు పరిశీలిద్దాం. బ్రహ్మార్పణం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాతా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురుపరంపరాం. సత్వగుణంతో సహా 3 గుణములను బంధకారకములే అని తెలుసుకుని ఉన్నాము. సత్వగుణము వలన కూడా స్వర్గాది పుణ్యలోకములు లభించవచ్చునే గాని అమృతత్వము లభించదు అని స్పష్టమైనది. అట్టి సత్వగుణము కూడా తొలగిన గాని అహంకారము నశించదు. యదా నాహం తదా మోక్షో యదాహం బంధనం తదా అని గదా మన అష్టావకర సూత్రం. యదాహం బంధనం, అహం ఉంటే బంధమే. కాబట్టి ఈ సందర్భంలో గీతాచార్యులు ఏమంటున్నారు? జగద్గురు గుణానేతానతీత్య త్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో అమృతమశ్నుతే. అర్జున, దేహధార్యగు మానవుడు దేహము పుట్టుటకు కారణములైన ఈ 3 గుణములను అధిగమించిన గాని పుట్టుక, మరణము, వృద్ధాప్యము మొదలగు దుఃఖముల నుండి విముక్తుడై అమృతత్వమును పొందడు. ఈ గుణమును అధిగమించిన గాని అమృతత్వము లభించదు. ఈ గుణత్రయ విభాగ యోగంలో స్వామి గుణాతీతుడగుటకు కావలసిన సాధనములన్నీ స్పష్టము చేసినారు. అయితే మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ అహంకారాన్ని త్యజించటంలో అంటే గుణాతీత స్థితిని సాధించటంలో మన పోరాటం ఒంటరి పోరాటమేనా, లేదా మనకి ఈశ్వర సహాయము లేక ఆత్మ యొక్క అనుగ్రహము ఏమైనా లభిస్తుందా అని సాధకుడికి ప్రశ్న రావటం సహజం. అంటే తప్పక లభిస్తుంది. సాధనా మార్గంలో సాధకుడు
ఒంటరి కాదు, తగిన సమయంలో ఈశ్వర సహాయం తప్పక లభిస్తుంది అని మనకి శృతి స్మృతి ప్రమాణపూర్వకముగా తెలియచున్నది. శృతి ఏమంటోంది? కఠోపనిషత్తు మంత్రం, నాయమాత్మా ప్రవచనేన లభ్యః న మేధయా న బహునా శ్రుతేన యమే వైషవృణుతే తేన లభ్యః తస్యేష ఆత్మా వివృణుతే తనూం స్వాం. ఇదే మంత్రం మళ్ళీ ముండకోపనిషత్తులో కూడా చెప్పబడినది. ఈ మంత్ర అర్థాన్ని పరిశీలిద్దాం. నాయమాత్మా ప్రవచనేన లభ్యః. ఆత్మతత్వముపై అనర్గళంగా శ్లోకాలు వల్లించి అర్థం చెప్పి విపులమైన చర్చలు చేసి వివరణలు ఇచ్చి శభాష్ అనిపించుకున్నంత మాత్రాన ఆత్మ లభింపదు. న మేధయా, శాస్త్రార్థముల ధారణాశక్తి వలన ఉపనిషత్తులలోని అన్ని మంత్రములు శంకర భాష్య సహితంగా కంఠస్థము చేసినంత మాత్రమున అది లభ్యము కాదు. బహునా శృతేనా, అనేక మంది గురువుల ప్రవచనములు బోధలు నిరంతరము శ్రవణము చేసినా అది లభింపదు, లభింపకపోవచ్చును. మరి ఎవరికి లభిస్తుంది? యమే వైషవృణుతే తేన లభ్యః. యం ఏవ ఏష, ఆత్మజ్ఞానమే నా జీవిత పరమావధి అని భావించిన వానికి, తీవ్ర ముముక్షుత్వంతో తపించి సాధన చేసిన వారికే ఆత్మ లభిస్తుంది. ఎవరైతే అత్యంత ఆసక్తిగల అంతఃకరణతో ఆత్మను పొందగోరుచున్నాడో, ఆత్మజ్ఞానమే తన జీవిత పరమలక్ష్యంగా స్వీకరించినాడో వానికే ఆ ఆత్మ లభించును. తస్యైష వివృణుతే తనూం స్వాం. అట్లు ఆత్మ కోసం తపించువానికి ఆత్మయే స్వయముగా తనను తాను వెల్లడి చేసుకొనును, ప్రకటించుకొనును అని ఈ మంత్రం మనకి బోధిస్తోంది. ఈ సందర్భంలో భగవద్గీతలో గీతాచార్యులు ఏమి ఉపదేశించినారు? మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నాయందే చిత్తము నిలిపి జీవితములను నాకే అర్పించి నిత్యము నా తత్వమును పరస్పరము తెలుసుకొనుచు ముచ్చటించుకొనుచు సంతుష్టులగుచు నాయందే రమించు వారలు, అంటే తీవ్ర ముముక్షత్వంతో ఉన్నవారికి, తేషాం అట్టివారికి సతతయుక్తానాం భజితాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. అట్టివారికి నన్ను పొందింపదగినట్టి బుద్ధియోగమును, తత్వజ్ఞానమును, వివేకమును ప్రసాదించెదను. అంతటితో ఆగలేదు స్వామి. ఇంకా ఏమన్నారు? తేషామేవ అనుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. అర్జున, అట్టి తీవ్ర తపనతో ఉన్న ముముక్షువుల ఎడల దయతో, వాత్సల్యంతో, అనుగ్రహంతో నేనే వారి అంతఃకరణమునందు నిలిచి ప్రకాశవంతము జ్ఞానదీపము చేత వారిలోని అజ్ఞానజన్యమగు చీకటిని తొలగిస్తాను. లాంటి వాగ్దానమే మళ్ళీ భక్తి యోగంలో కూడా చేసినారు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. అర్జున, ఎవరు నన్నే పరమగమ్యముగా నుంచి కర్మలన్నిటినీ నాయందే సమర్పించి నాయందు అనన్య భక్తితో నిరంతరము నన్నే ఉపాసించుచుందురో, నాయందే లగ్న మనస్కులైన అట్టి భక్తులను నేను శీఘ్రముగానే భవామి అచిరాత్ పార్థ
తముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. అటువంటి వారిని శీఘ్రముగానే మృత్యు రూప సంసార సాగరము నుండి ఉద్ధరించెదను అంటున్నారు స్వామి. ఈ అనుగ్రహం సాధకుడికి సాక్షాత్తు పరమాత్మ నుండి కానీ లేదు సద్గురువు ద్వారా కానీ ప్రాప్తించును. ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? మన ప్రత్యక్ష ఉదాహరణ మన బ్రహ్మము అమ్మయే. మన బ్రహ్మము అమ్మకి స్వామి శివానంద చిత్రపటం ఎదురుగా కూర్చున్నప్పుడు ఆ చిత్రపటంలో నుంచి తేజస్సు బహిర్గతం అవటం, తను కూడా తేజోమయమైన ఆత్మయే గాని జడమగు దేహము కాదు అనే అనుభవం కలగటం, ఆ తేజస్సు సర్వత్రా వ్యాపించడం వలన అంతయు పరమాత్మయే, అంతయు బ్రహ్మమే, ఆ బ్రహ్మము తప్ప రెండవది లేదు అనే అద్వైత దివ్యానుభూతి కలగటం, ఆ క్షణం నుంచే ఆ స్థితిలో ఉండి ఎంతోమంది జిజ్ఞాసులకు మార్గదర్శకం వహిస్తూ తరింపజేయటం జరుగుతోంది. ఇలాగే భగవాన్ రమణ మహర్షికి కూడా ఆ ఈశ్వరానుగ్రహం ఎలా లభించిందో మనకి చరిత్రలో స్పష్టంగా చెప్పబడి ఉంది. భగవాన్ ఒకరోజు ఒక గదిలో, పై అంతస్తులో ఉన్న గదిలో కూర్చొని ఉండగా ఒక్కసారిగా మరణ భయం ఆవహించిందట. ఆరోగ్యం బాగానే ఉంది, నేను చనిపోతున్నాను అని అనిపించింది. ఈ శరీరము మరణించినది, దీనిని శ్మశానానికి తీసుకుపోయి దహనం చేస్తారు, కానీ నేను అనే స్మృతి కొనసాగుతూనే ఉంది. అంటే శరీర మరణముతో నేను మరణించుటలేదు, అనగా నేను జనన మరణములు లేని ఆత్మను అనే అనుభవం రమణులకి కలిగిపోయింది. ఆ రోజు నుండి అదే ఆత్మనిష్టలో వారి జీవితం కొనసాగింది. ఎంతోమంది జిజ్ఞాసులు ప్రపంచం నలుమూలల నుండి వచ్చి వారి సన్నిధిలో ఆత్మానుభూతి పొందిరి. ఈ మన బ్రహ్మం అమ్మ యొక్క ఉదాహరణ, భగవాన్ రమణుల యొక్క ఉదాహరణ, ఈ రెండు ఉదాహరణలు ప్రత్యేకమైనటువంటి. వీరిరువురు కూడా జన్మతః సిద్ధులు, కారణ జన్ములు అనే మనం చెప్పుకోవాలి. వారు చేసినటువంటి సాధన మనకి ఎక్కడ ప్రకటించబడలేదు. సాధన చేసి ఈ గురువు అనుగ్రహము, ఈశ్వరానుగ్రహము ద్వారా సిద్ధి పొందినటువంటి ఉదాహరణలు కూడా మనకి చాలా ఉన్నాయి. యోగానంద పరమహంస గురువు యుక్తేశ్వరగిరి అనుగ్రహం ద్వారా సిద్ధి పొందటం, ముక్తానంద పరమహంస అనే స్వామి గురువు నిత్యానంద పరమహంస యొక్క అనుగ్రహంతో బ్రహ్మజ్ఞానం పొందటం, తోతాపురి అనే గురువు అనుగ్రహంతో రామకృష్ణ పరమహంస నిర్వికల్ప సమాజంలో ప్రతిష్ఠితుడవటం, రామకృష్ణ పరమహంస అనుగ్రహంతో వివేకానందుడు ఆత్మజ్ఞానం పొందటం, ఇలాంటి ఉదాహరణలు మనకి దైనందిన జీవితంలో ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా తీవ్ర జిజ్ఞాస తపనతో మనం సాధన చేసి ఆత్మ సమర్పణకు అంటే అహంకార త్యాగానికి సర్వవిధములా సిద్ధముగా ఉన్నప్పుడు ఈశ్వర సహాయము తప్పక లభించును. మృత్యు సంసార సాగరాత్ ఏమంటున్నారు జగద్గురువులు? ఎలుగెత్తి సాటుచున్నారు, ప్రకటిస్తున్నారు. మృత్యుసూప సంసార సాగరము నుండి అచిరాత్ శీఘ్రముగా సముద్ధర్త ఉద్ధరించెదను అన్నారు. యదా నాహం తదా మోక్షో యదాహం బంధనం తదా అనే ఈ అష్టావక్రుడు బోధించిన మహావాక్య విశ్లేషణని ప్రస్తుతానికి సంపూర్ణమైనది. బ్రహ్మార్పణం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాతా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురు పరంపరాం. అష్టావక్ర మహర్షి జనక మహారాజుకు బోధిస్తున్నటువంటి ఈ అష్టావక్ర గీతలోని 8వ అధ్యాయం బంధమోక్ష స్వరూపము మనం అధ్యయనం చేశాం.
ఈ అధ్యాయం చాలా చిన్నది, 4 శ్లోకాలు. ఈ 4 శ్లోకాల్లో బంధమోక్ష స్వరూపాన్ని చాలా స్పష్టంగా తేలిక మాటల్లో అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో వివరించారు అష్టావక్రులు. ఈ 4 శ్లోకాల్లోనే మొత్తం అష్టావక్ర గీత యొక్క బోధ సారం అంతా ఉంటుంది. అందుచేత దీన్ని మనం సంక్షిప్త అష్టావక్ర గీత అనవచ్చు, లేదా చతుశ్లోకి అష్టావక్ర గీత అని కూడా అనొచ్చు. అంత ప్రధానమైనటువంటి బోధ కాబట్టి మళ్ళీ ఒకసారి పురస్చరణ చేద్దాం. ఈ 4 శ్లోకాల్లో బంధమోక్ష స్వరూపం తెలియపరిచే 4 శ్లోకాల్లో మొదటిది, తదా బంధయదా చిత్తం కించిద్ వాంఛతి శోచతి కించిన్ ముంచతి గృహ్ణాతి కించిద్ దృశ్యతి కుప్యతి. మొదటి 2 శ్లోకాలు కలిపి చదివి అర్థం చేసుకోవచ్చు మనం. 2వ శ్లోకం, తదా ముక్తిర్యదా చిత్తం న వాంఛతి న శోచతి న ముంచతి న గృహ్ణాతి న హృష్యతి న కుప్యతి. ఎప్పుడు చిత్తము ఏ కొంచెమైనా కోరునో, కోరిక కలిగి ఉండునో, దేనికైనా దుఃఖించునో, దేనినైనా వదిలించుకొనో ప్రయత్నము చేయునో, దేనినైనా స్వీకరించుట యందు ఆసక్తి నుండునో, దేనికైనను హర్షమునకు గురియగును, దేని వలననైనను కోపించును, అప్పుడది బంధము. చిత్తము ఎప్పుడు కోరిక లేకయుండును, దుఃఖము లేకయుండును, దేనిని వదలించుకుని ప్రయత్నము చేయదు, దేనిని స్వీకరించుట యందు ఆసక్తి కలిగి ఉండదు, దేనికి హర్షమునకు గురి కాదు, దేని వలన కోపము పొందదు, అది ఏ ముక్తి అన్నారు అష్టావక్రులు. ఇది వశిష్ఠుల వారు చెప్పిన శ్లోకం. న మోక్షో నభసః పృష్ఠే న పాతాళే న భూతలే మోక్షో హి చేతు విమలం సమ్యక్ జ్ఞాన విబోధకం. మోక్షం అంటే ఎక్కడో ఆకాశంలోనూ పాతాళంలోనూ భూమి లోపల కానీ లేదు. ఉత్తమ జ్ఞానముచే లెస్సగా ప్రబోధమైన నిర్మల చిత్తమే మోక్షము. అలాంటి నిర్మల చిత్తము పొందుటకు కావలసిన ఉత్తమ జ్ఞానమే ఈ శ్లోకాల్లో మనకి అష్టావక్రులు అందించినారు. మనకి ఇదే ఉపదేశం గీతాచార్యులు కూడా చేసినారు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమానిహ సమే ప్రియ. యో న హృష్యతి, దేనికి హర్షమునకు గురిగాకుండుట, దేనిని ద్వేషింపకుండుట, దేనికి దుఃఖించకుండుట, నా కాంక్ష దేనిని కోరకుండుట, శుభాశుభ పరిత్యాగి, శుభాశుభములకు భేదము గ్రహించకుండుట, ఇది శుభము అది అశుభము అనే భావనయే లేకుండుట, రెండిటిని సమముగా స్వీకరించుట, ఈ లక్షణము కలిగిన భక్తుడు సమే ప్రియ, నాకు చాలా ఇష్టుడు అని చెప్పుచున్నారు. దేవీ కాలోత్తరము జ్ఞానాచార విచార పటలము అనే ఒక ఆగమశాస్త్ర గ్రంథము భగవాన్ రమణులు సన్నిధిలో ఇది అప్పుడప్పుడు అధ్యయనం చేయబడుతూ ఉండేది. దీని మీద చర్చ జరుగుతూ ఉండేది. అందులో కూడా ఒక చక్కటి శ్లోకం ఉంది మనకి. చిత్తే చలతి సంసారో నిశ్చలే మోక్ష ఏవతు తస్మాత్ చిత్తం స్థిరం కుర్యాత్ ప్రజ్ఞయా పరయా బుధః. చిత్తము చెలించుటయే సంసారము, అది నిశ్చలముగా నుండుటయే మోక్షము. కావున బుద్ధిమంతుడు శ్రేష్టమైన ప్రజ్ఞతో దానిని నిశ్చలముగా నుంచుకొనవలయను. ఇదే మనకి ఈ 2 శ్లోకాల్లో అష్టావక్రులు బోధించినది. చిత్తమును నిశ్చలముగా నుంచుకొనవలయను, ఎట్టి స్పందనలు లేక, స్పందనలు ప్రతిస్పందనలు లేక. 3వ శ్లోకం, తదా బద్ధో యదా చిత్తం సక్తం కాస్వభిదృష్టిషు తదా మోక్షో యదా చిత్తం అసక్తం సర్వదృష్టిషు.
ఈ శ్లోకంలో ఇంద్రియ నిగ్రహం గురించి చెప్తున్నారు అష్టావకులు. ఇంద్రియ గోచరముగు అంటే ఇంద్రియార్థములకు శబ్దస్పర్శ రూపరస గంధములలో దేనిపైన గాని ఆసక్తి ఉండుటే బంధము. ఇంద్రియార్థములన్నిటి యందు ఆసక్తి లేకుండుటయే మోక్షము. 4వ శ్లోకం. యదా నాహం తదా మోక్షో యదాహం బంధనం తదా మత్వేతి హేళయా కించిత్ మా గృహాణ విముంచమా. ఈ శ్లోకాన్ని ఈ అహంకార నిర్మూలన యొక్క ప్రాధాన్యత చెప్పే ఈ శ్లోకాన్ని, అహంకార నిర్మూలనమే మోక్షమును బోధించే ఈ శ్లోకాన్ని మనం లోతుగా అధ్యయనం చేసి ఉన్నాం. యదా నాహం తదా మోక్షో యదాహం బంధనం తదా. అహంకారం లేకపోవటమే ముక్తి, అహం ఉండుటయే బంధము. మత్వేతి ఇది తెలుసుకుని హేళయా కించిత్ మా గృహాణ విముంచమా. ఎట్టి ఆకర్షణలకు వికర్షణలకు లోనుగాక లీలగా క్రీడామాత్రముగా భావించి జీవించుము అని ఈ బంధమోక్ష స్వరూపాన్ని మనందరికీ తేటతెల్లము చేసినారు అష్టావక్రులు. అమ్మ కూడా ఇదే విధంగా తేలిక మాటలలో ఈ శుద్ధ అద్వైత స్థితి పొందే మార్గమే పదే పదే చెబుతూ ఉంటారు. బ్రహ్మముగానే జీవించాలి. మానవ జన్మకి ఎందుకు వచ్చాము? దీన్ని వృధా చేసుకోకూడదు. ఏమీ లేని దానిలో ఏమీ లేనట్టు ఉంటూ మీ బాధ్యతలు నిమిత్తమాత్రంగా నిర్వర్తిస్తూ ఎప్పుడు బ్రహ్మభావనలోనే నిరంతరం మృత్యు ఏ క్షణం వస్తుందో తెలీదు. కాబట్టి నిరంతరం బ్రహ్మభావనలోనే ఆఖరి శ్వాస దాకా బ్రహ్మభావనలోనే ఉండవలెను అని బోధిస్తూ ఉన్నారు. ఇటువంటి బోధతోనే 1 కాదు 2 కాదు బ్రహ్మం 1, 2, 3, 4 ఇలా అనేక బ్రహ్మము 50 దాకా 50-60 గ్రంథాలు వారు వ్రాయుట లేక వ్రాయించుట జరిగినది. ఇది కాక బ్రహ్మము గీత అనే బృహద్ గ్రంథము కూడా వారిచే లిఖించబడినది. మహర్షులు ఎలా ఆ అంతర్వాణిని విని శృతులన్నీ శిష్య పరంపరగా మనకి అందుబాటులోకి వచ్చినాయో అలాగే అమ్మ కూడా ఆ అంతర్వాణి ప్రేరణతో ఈ గ్రంథాలన్నీ వ్రాయడం జరిగింది. ఏ పుస్తకంలో ఏ వాక్యం తీసుకున్నా అది అద్వైత సిద్ధి ప్రధానంగానే అందులో బోధ ఉంటుంది. ఎక్కడ ఒక అక్షరం కానీ ఒక పదం కానీ తద్భిన్నంగా మనకు బోధద్దమే సిగినా కనపడదు. అన్ని వాక్యాలు అసలు నోటికి వాక్కుకి మనసుకి అందనటువంటి ఆ బ్రహ్మము గురించి అన్ని వాక్యాలు ఎలా రాశారో ఆ బ్రహ్మమునకి తెలియవలయను. మత్సుకి ఉదాహరణకి 1-2 ఉపదేశాలు చదువుతాను. మోక్షార్థి నడచు విధానం. నీవు ఏది కావాలనుకుంటున్నావో అదే విధంగా నడవాలి. నీ స్వస్వరూపంగా మిగలడమే మోక్షం. అలా మిగలాలంటే స్వరూప లక్షణాలతోనే నడవాలి. ఉన్నది నడచినది ధ్యేయ వస్తువు ఒకే బ్రహ్మమైనప్పుడు అందులోనే మిగిలిపోతాడు. అన్నింటినీ ఆంతర్యంలో వదిలివేసి నీవుగా ఉండటమే. నీవు ఏది కావాలనుకుంటున్నావో అదే అయి ఉన్నావు. ఇక్కడ స్థితిని అనుభవించుటే మోక్షం. ఉన్నదానిని విడిచి లేనిదానికై పరుగులు తిరియుటే భ్రాంతి. నానారూప దృశ్యాలను వదిలివేయుటే బ్రహ్మము లక్షణం అని ఇంకో సూత్రం. అహం వల్ల అన్నిటినీ పట్టుకుంటాడు. అహం కాలవశంలో ఉంటుంది. బ్రహ్మానికి కాలమే వశమవుతుంది. అహం వల్ల కాలంలో చిక్కిన వానికి కాలం ద్వంద్వాలను అనుభవించబెడుతుంది. దీనివల్ల గతంలో చేసుకున్నవి అనుభవించుట, ఆయువు అయిపోవుట జరుగుతుంది. కానీ కాలాన్ని బ్రహ్మం ధ్యాసలో సద్వినియోగం చేసుకోవడం లేదు. కాలం ఏవైతే ఇచ్చిందో వాటిని కాలమే తీసుకొని పోతుంది.
చివరికి ఎట్టి అజ్ఞానంతో జన్మించాడో దానితోనే మరణిస్తాడు. అందుకే కాలాతీతంగా ఉండాలి. కాలం నీ నుండి తీసుకెళ్ళుటకు నీ వద్ద నాది అనేది లేదు, నాకిచ్చుటకు నేను అనున్నది లేదు. నీవు ఏకాత్మ స్వరూపానివి. ఎన్నాళ్ళీ సంకెళ్ళు నీ దృష్టిని బాహ్య ప్రపంచం కేసి త్రిప్పి అటు నుండి మరలకుండా నీ యొక్క గత జన్మల సంస్కారాలు బంధించాయి. వాటి నుండి విడుదల అంతర్ముఖం కావడమే. అక్కడే నీ గతాన్ని ఖండించే ఆయుధం ఉన్నది. అక్కడే స్వేచ్ఛ, శాంతి, ఆనందం ఉన్నవి. ప్రపంచ వస్తువుల పట్ల వైరాగ్యంతో సంకెళ్ళను తెంచుకో. పరమాత్మపై ప్రేమతో స్వేచ్ఛను తెచ్చుకో. నీవు నేను నాది అనడి బందీగా ఉన్నట్లు గ్రహించు. అప్పుడే తెంచుకునే యత్నం చేస్తావు. తెంచుకునే మార్గం నీ ఆంతర్యం, తెంచే ఖడ్గం నీ బ్రాహ్మీ స్థితి. సాధకుడు స్వధర్మమునే పాటించాలి. అంటే ఆత్మధర్మము. ఆత్మధర్మం అంటే మౌనంతో నిశ్చలంగా ఉండుట, దేహ ప్రపంచ భ్రాంతుల్ని వీడుట. దేహం ఎట్టి బాధ్యతల్ని తీసుకొని వచ్చిందో బ్రహ్మమూలంతో బ్రహ్మధర్మంతో నిర్వర్తించుట, మమకారం లేని విధంగా బాధ్యతల్ని నిర్వహించుట, ప్రపంచంలో నీ యొక్క పాత్ర ఎలా ఉన్నదో దానిని సక్రమంగా చేయుట, అందరిలోనూ బ్రహ్మముని దర్శించుట. ఇదంతా నా కర్తవ్యమే గాని యథార్థం మాత్రం నాతో నేనుండుట అని గ్రహించాలి. ఈ విధంగా అమ్మ బోధ పూర్తి జ్ఞానమయమై ఉంటుంది. అటువంటి సద్గురువు లభించటం జన్మాంతర సుకృతం. ఈ అష్టావకర గీత ఎలా పూర్తి అద్వైత జ్ఞానమయంగా ఉంటుందో, అమ్మ మాట్లాడే ప్రతి మాట గ్రంథాలలో వ్రాసినటువంటి ప్రతి వాక్యము మనని అంతర్ముఖులను చేసి ఆత్మనిష్టలో సుస్థిరపరిచే విధంగా ఉంటుంది. అటువంటి సద్గురువు దుర్లభమని ఉపనిషత్తు కూడా చెప్తోంది. శ్రవణాయాపి బహుభిర్యో న లభ్య శృణ్వంతోవి బహవోయం న విద్యు ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. ఈ కఠోపనిషత్తు మంత్రం. ఈ అర్థం ఏమంటే, ఆ ఆత్మను గురించి పెక్కుమంది వినలేకుండా ఉన్నారు. అంటే వినుటకు ఆసక్తి లేకపోవటము, వినుటకు అవకాశమే దొరకకయున్నారు. కొందరు విని కూడా గ్రహించలేకున్నారు. అట్టి స్థితిలో ఆత్మజ్ఞానమును బోధించువాడు దొరకుట